సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు. కాపునాడు సమాచార లేఖ లెటర్ నెంబర్ 109. జే మీడియా వాగుడు కట్టిపెట్టు. రాష్ట్రంలో ఉన్న రోడ్ల దుస్థితి మీద జనసేనాని పవన్ కళ్యాణ్ తాజాగా సోషల్ మీడియాలో పోరాటం ప్రారంభించారు. పోరాటానికి తొలి రోజు అత్యద్భుతమైన స్పందన వచ్చినట్టుగా పార్టీ ప్రకటించింది. జనసేన ప్రకటించిన గుడ్ మార్నింగ్ సీఎం సర్ హ్యాష్ ట్యాగ్ తో తొలి రోజు 3,35,500 ట్వీట్లు వచ్చాయి. అలాగే తొలి రోజు ట్వీట్లు 21,80,00,000 మందికి చేరాయి. పవన్ కళ్యాణ్ ఉదయం ట్వీట్ చేసి ఈ పోరాటాన్ని ప్రారంభించిన తొలి 2 గంటల్లోనే ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉన్న పోస్టులలో ఈ హ్యాష్ ట్యాగ్ 1వ స్థానానికి చేరుకుంది. అంత త్వరగా ట్రెండ్ కావటం చాలా గొప్ప విషయమే. మరి ఇది బడుగు బలహీన వర్గాలు కాపుల చైతన్యంగా అభివర్ణించొచ్చు. దీన్ని తట్టుకోలేని అగ్రవర్ణాల పెత్తందారులు వాళ్లనే నమ్ముకుని బ్రతికేస్తూ రాజకీయ లబ్ధి పొందిన ఓ వర్గం సోషల్ మీడియా వేదికగా చాలా హేళనగా కూడా కామెంట్ చేయటం గమనార్హం. ఈ పోరాటానికి సంబంధించి తొలుత ప్రకటన చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఒక విషయం చెప్పుకొచ్చారు. గత ఏడాది రోడ్ల దుస్థితిపై స్పందిస్తూ తన పోరాటానికి 1,70,00,000 మంది జైకొట్టారు. ఏపీ రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకుడికి 1.7 కోట్ల మంది మద్దతు దక్కటం అంటే మామూలు సంగతి కాదు. అంటే ఇది రాష్ట్ర జనాభాలో 30% పైగా మద్దతు పలికినట్టే. దీన్ని మనం అధికారానికి చేరువవుతున్నామనటానికి సంకేతంగా భావించవచ్చు. అయితే ఈ విషయాన్ని అంగీకరించలేని కుహానా మేధావులు, ఆ వర్గపు సోషల్ మీడియా ఏజెంట్లు వక్రీకరిస్తున్న వైనం ఇలా ఉంది. పవన్ కళ్యాణ్ పోరాటంలోని ట్వీట్స్ 21 కోట్ల మందికి పైగా చేరాయని జనసేన పార్టీ ప్రకటించింది. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.66 కోట్లు మాత్రమే. కానీ వీళ్లు చెప్పేది ఓటర్ల సంఖ్య కంటే 6-7 రెట్లు ఎక్కువ మందికి ఆయన పోరాటం రీచ్ అయింది అని. పోరాటం ముగిసేసరికి 100 కోట్ల మందికి రీచ్ అయిందన్నా కూడా ఆశ్చర్యం లేదు. అంటే జనసేన ప్రకటనల ప్రకారం పవన్ కళ్యాణ్ ట్వీట్లు దేశ జనాభాలో 70% మందికి పైగా రీచ్ అవుతుంటాయని కూడా అనుకోవచ్చు. ఇది నమ్మదగ్గ విషయంలా అనిపిస్తుందా? సరే, వీరి లెక్కే తీసుకుందాం. పైన చెప్పిన 3.66 కోట్ల మంది ఓటర్లు ఒక ఆంధ్ర రాష్ట్రానికి. ఆ లెక్క కూడా జనసేన పార్టీ పెట్టడానికి ముందు. ఆ తరువాత జనసేన పార్టీ పుట్టాక ఆ పార్టీని అభిమానించే వాళ్ళు అప్పటికి ఇంకా ఓటు హక్కు రాని ఉడుకు రక్తంతో ఉన్న యువతీ యువకులు. ఇంకో విషయం, ప్రపంచ జనాభాలో తెలుగు మాట్లాడే వాళ్ళు ఎంతమంది? రెండోది, దేశవ్యాప్తంగా కాపులు, బలిజలు, ఒంటర్లు, తెలగలు, మున్నూరు కాపులు, తూర్పు కాపులు, కర్ణాటక బలిజలు, తమిళనాడు నాయుళ్లు తదితర కులాలే గాక ఉత్తర భారతంలో కుర్మీలు, కుంభీలు అనబడే కాపు ఉపకులాలు, వీరందరినీ కలుపుకుంటే వీరందరి సంఖ్య దేశవ్యాప్తంగా 27%. అంటే 35 కోట్ల మందికి పైమాటే. వీరు కాక బడుగు బలహీన వర్గాల సంఖ్య కూడా కలుపుకుంటే ఎంత? ఈ సంఖ్య మీరు వ్యంగ్యంగా అన్నా ఇది నిజమేనని నిరూపిస్తుంది కదా. అటు చంద్రబాబు వైఖరి, ఇటు జగన్ రెడ్డి రాక్షస పాలన, వీటిని చూసి విసిగెత్తిన రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలు కూడా జనసేన నాయకత్వాన్ని బలపరిచే విధంగా తయారవుతున్నాయి. ఇక్కడ అందరూ ఒక విషయాన్ని గమనించాలి. చిన్నప్పుడు నిక్కర్లు వేసుకుని తిరిగాం, ఇప్పుడు ప్యాంట్లు వేసుకునే వయసు వచ్చింది. అయినా నిక్కర్లే వేసుకోమంటే ఎలా అనిపిస్తుంది మనకి? ఆలోచన విధానంతో పాటు అవగాహనలు కూడా మారుతూ ఉంటాయి. దీనిని అందరూ అర్థం చేసుకోవాలి. తస్మాత్ జాగ్రత్త. మీ గాళ్ల సుబ్రహ్మణ్యం. Please subscribe our channel